హలో, హాయ్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే ఒక మంచి టిప్ చెప్తానండి. అదేంటంటే ఇడ్లీ పిండి పొంగదు కదా వింటర్ సీజన్లో. అప్పుడు మనము ఆ పిండిని ఎలా పొంగడానికి ఒక మంచి చిట్కా చెప్తాను. పిండి పొంగనప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో వేడి వేడి వాటర్ పోయాలి. పోసి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా పొంగిపోతుంది. ఇలా గ్లాస్ తీసుకొని గిన్నెలో పెట్టుకొని వేడి వేడి నీళ్ళు పోయాలి. పోసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు, 15 మినిట్స్కి అంతా మంచిగా పొంగిపోతుంది. ఇడ్లీ పొంగకపోతే మంచిగా రావు కదా, గట్టిగా వస్తాయి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు చాలా ఫ్లఫీగా ఉంటాయి. ఒక 10 నిమిషాలు తర్వాత మనం మూత తీసి చూస్తే ఇడ్లీ పిండి బాగా పొంగి ఉంది. ఇప్పుడు మనం మంచిగా ఇడ్లీ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగిందో ఇడ్లీ పిండి. ఇందాక అసలు పొంగనే లేదు. ఎక్కువ మనకి ఈ ప్రాబ్లం వింటర్ సీజన్లోనే కనపడుతుంది. సమ్మర్లో అయితే ఈజీగా పొంగుతుంది, కానీ వింటర్లో మనకు అస్సలు పిండి అనేది పొంగదు. అలాంటప్పుడు ఈ టిప్ని మీరు వాడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇడ్లీలు గట్టిగా ఉంటే మనం తినలేం కదా, సాఫ్ట్గా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. చూడండి, ఇడ్లీ పాత్రలో ఇడ్లీలన్నీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టాక మళ్ళీ ఒకసారి చూద్దాము. ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పిండి పొంగనప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ మనం లేసాక పిండి పొంగకపోతే ఈ చిట్కా మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇడ్లీలన్నీ పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇడ్లీ రెడీ అయ్యాక చూద్దాం. ఇగో రెడీ అయిపోయాయి చూడండి. ఇడ్లీలు చాలా మెత్తగా వచ్చాయి, సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు. వేడి వేడి ఇడ్లీలను కొబ్బరి పచ్చడితో, సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చడి కూడా రెడీ అయిపోయింది, సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడిగా తినడమే ఆలస్యం. మీకు కూడా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.